హలో. ఏంటి, నేను మీకోసం వెయిట్ చేస్తుంటే మీరు పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నారు? హాయ్ లలిత. హాయ్ ఐరేంద్రి. ఇంకా మా దగ్గర ఏముందని దోచుకోవడానికి వచ్చావమ్మా? దోచుకోవడానికి రాలేదు, మీతో దోస్తీ చేయడానికి వచ్చాను. దోస్తీ చేయడానికి, దోశలు వెయ్యడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేము. వచ్చిందర్నే వెళ్ళు. మీకు మేలు చేద్దామని వస్తే మొహం తిప్పుకుంటావేంటి లలిత? నువ్విప్పటికే చేసిన మేలుకి దిక్కుతోచిన పక్షుల్లాగా, గూడు తెలియని పిట్టల్లాగా ఇలా రోడ్డు మీద పడ్డావు. ఇంక నీ మేలేవి మాకక్కర్లేదు తల్లి. మా అక్కకి మీరిద్దరూ ఎంతో చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు. మా అక్క మనసుకి చాలా దగ్గరైన స్నేహితులు. మా అక్కకి ఎలా తోడుగా ఉన్నారో నాకు కూడా మీరిద్దరూ అలాగే తోడుగా ఉంటారని చాలా ఆశపడ్డాను. మీరేంటి స్నేహం వద్దు, సొరకాయ వద్దు అని నన్ను చీదరించుకుంటున్నారు? మీ అక్క మేము చెప్పిన మాట వినేది, మా కాలి కింద చెప్పులా ఉండేది. కాని నువ్వు నీ చెప్పు కింద చీమల్లా మమ్మల్ని నలపటానికి చూస్తున్నావు. మీ అక్కకి నీకు, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అయ్యో, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మా అక్క మీ గురించి చెప్పింది, మీరిద్దరూ చాలా మంచివాళ్ళని, మీతో చాలా స్నేహంగా మెలగమని. మీ ఇద్దరితోనూ స్నేహంగా ఉండి మిగిలిన వాళ్ళందరినీ బయటకు గెంటేస్తే మీ ఇద్దరి మీద అందరికీ అనుమానం వస్తుంది కదా. అందుకే అందరితో పాటు మిమ్మల్ని గెంటేయాల్సి వచ్చింది. కానీ మీ ఇద్దరికి మాత్రం నేనెలాంటి లోటు రానివ్వను. నువ్వేం మాట్లాడుతున్నావో మాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. గోతులన్నీ తీసేసి నేతి మిఠాయిలు తినిపిస్తున్నట్టుంది నువ్వు చెప్పేది. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. మీ అవసరాలకి పనికొస్తుంది, తీసుకోండి. ఏంటి ఆలోచిస్తున్నావు? తీసుకో లలిత. మా ఫ్యామిలీ మీద నిప్పులు చెరిగి మా మీదేంటి వరాలు కురిపిస్తున్నావు? వాళ్ల మీద పగ తీర్చుకోవాలి కాబట్టి ఇదంతా చేశాను. కానీ వాళ్ల మూలంగా మీకు అన్యాయం జరగడం నాకు ఇష్టం లేదు. అందుకే మిమ్మల్ని ఆదుకుంటున్నాను. ఐరేంద్రి, నువ్వు కూడా తీసుకో. నువ్వు కూడా మా అక్కకి ప్రాణ స్నేహితురాలివి కదా. చూడు, నువ్వు ఇప్పటికిప్పుడు ధనవంతురాలివయ్యావేమో, కానీ నేను చిన్నప్పటి నుంచే ఐశ్వర్యంలో పెరిగాను. అన్నీ నా కాళ్ల దగ్గరికి వచ్చిన స్థాయిలోనే బతికాను. ఇలాంటి చిల్లర డబ్బుల కోసం చెయ్యి చాపే వ్యక్తిత్వం కాదు నాది. ఐరేంద్రి, నీ గురించి మా అక్క చెప్పింది ఖచ్చితంగా నిజమనిపిస్తుంది. నువ్వు చాలా తెలివైందానివట. నువ్వేదైనా ప్లాన్ చేస్తే అది ఫలించకుండా ఉండదంట. నువ్వు ఇంకా చాలా మొండిదానివని, పవర్ఫుల్ అని కూడా చెప్పింది. మరి నా గురించి ఏం చెప్పలేదా? నీ గురించి కూడా చెప్పింది. నువ్వు ఎప్పటికప్పుడు దెప్పి పొడుస్తూ ఉంటావట. ఎదుటి వాళ్ళకి ఏమీ చేత కదని చిరాకు పడుతూ ఉంటావట. అది కూడా ఒక రకంగా మంచిదేలే. నీలాంటి వాళ్ళు పక్కనుంటేనే మనం చేసే పనులు కరెక్టా కాదా అని 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ ఉంటాం. వాటెవర్, మీతో చేతులు కలపడం నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మన ముగ్గురం ఏకమైతే మీ బద్ధశత్రువైన అభి మీద కూడా మనం కక్ష తీర్చుకోవచ్చు. ఏమంటారు?
మా కుటుంబం ముక్కలు కావాలి. ముఖ్యంగా అభి జీవితం కుక్కలు చింపిన విస్తరి కావాలి. మా ఆయన ఈ కుటుంబాన్నంతా వదిలేసి నాతో పాటు ఇంటికొచ్చేయాలి. దానికోసం నేను ఏం చేయటానికైనా రెడీ. మాటలైతే బాగానే చెప్పావు. నువ్విచ్చిన ఈ నోట్లు మాత్రం నీ మాటలంతా బరువుగా లేవు. అర్థమైందిలే లలిత, తీసుకో. ఇంతసేపు వెతికితే ఒక్క టూలెట్ బోర్డు కనిపించింది. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? ఏంటమ్మా, ఏం కావాలి? టూలెట్ బోర్డు పెట్టారు కదండి, ఇల్లు అద్దెకు కావాలి. ఎంతమంది ఉంటారు? ఓ 9-10 మంది ఉంటామండి. ఏంటి, 9-10 మంది ఉంటారా? ఇది ఇల్లు అనుకుంటున్నారా లేక సత్రం అనుకుంటున్నారా? ఈ ఇంట్లో ఇద్దరు ఉండాలి. అది కూడా పెళ్ళైన భార్యాభర్తలే ఉండాలి. అంతకు మించి ఒక్కరెక్కువ ఉన్నా సరే సామాన్లన్నీ బయట పడేస్తా. వెళ్ళు. తను అభిలాగా ఉందే. ఎల్లమ్మా. అభి, అమ్మా, ఇప్పుడు మీతో మాట్లాడిన అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది? మీతో ఏం మాట్లాడింది? ఇల్లు అద్దెకు కావాలంట. ఎంతమంది ఉంటారని అడిగితే 9-10 మంది ఉంటారని చెప్పింది. కుటుంబం అంటే 2-3 ఉండాలి. ఆవిడేంటండి 10 మంది ఉంటామని చెప్తుంది. అసలంతమంది ఉండడానికి ఈ సిటీలో ఇల్లు దొరుకుతుందా? అభి ఇల్లు కోసం వెతుకుతుందా? అభి, 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 అమ్మా అభి. ఇల్లు ఇవ్వమమ్మా. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఎవరైనా ఉన్నారా? టూలెట్ అని ఉంది. ఎంతమంది ఉంటారు మీరు? 10 మంది ఉంటామండి. 10 మందా? ఇల్లు ఇవ్వమండి. అభి, అభి, అమ్మా, అభి. బామ్మా, మీరేంటి ఇక్కడ? ఆ మాట నేను అడగాలి. నువ్వేంటి మా ఏరియాలో ఉన్నావు? మీ ఇల్లు ఇక్కడేనా అమ్మా? అవునమ్మా. నువ్వేంటి ఏదో అద్దెంటి కోసం చూస్తున్నావంట? అవునండి, ఉన్న పళంగా మా కుటుంబం అంతా మా సొంత ఇంటిని వదిలేసి బయటకి రావాల్సి వచ్చింది.